పెంటపాటి పుల్లారావు గారు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు 26తో ముగియబోతుంది. అంటే కరెక్ట్గా ఒక 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లోనే ఒక క్లారిటీ రావాలి. క్లియర్ కట్గా ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం అనేది స్పష్టమైపోయింది. బిగ్ ఫిగర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 216 స్థానాలు వాళ్ళు లీడ్లో ఉన్నారు. మొన్నటి వరకు ఏక్నాథ్ షిండే చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 148 స్థానాల్లో పోటీ చేస్తే 110 స్థానాల్లో పైగా లీడ్లో ఉన్న వాతావరణం. ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే ఎవరు లీడ్లో ఉండొచ్చు? పరిణామాలు ఎలా ఉండొచ్చు? ప్రసక్తి లేదు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి. ఏక్నాథ్ షిండే విజయం మీరు చూస్తే విశేషంగా ఉద్ధవ్ ఠాక్రే షిండేని తగ్గించేశారు. అలాగే అజిత్ పవార్ కూడా పోతాడు ఏం రావనుకుంటే ఇప్పుడు చూసిన లీడ్ బట్టి శరద్ పవార్ కూడా పూర్తిగా డిస్మిస్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయాడు. బీజేపీకి కరెక్ట్ మరాఠా క్యాండిడేట్ ఎవరు లేరు. ఫ్రాంక్గా చెప్పాలి, ఫడ్నవీస్ చక్కటి మనిషి, మంచి ఆర్గనైజేషన్. కానీ మనం 2019లో ఫెయిల్ అయ్యారు. బీజేపీ 150-140 సీట్లు పోటీ చేసి అప్పుడు 106 సంపాదించారు. ఆయన కమ్యూనిటీ, ఆయన మంచి లీడర్, నేను కాదంటలేడు, మంచి ఆర్గనైజర్. కానీ కుదరదు, ఎక్సెప్టెడ్ ఫేస్ కాదు. ఏక్నాథ్ షిండే హీరో ఆఫ్ ద మ్యాచ్. అజిత్ పవార్ కూడా బ్రహ్మాండంగా చూశారు. పరిణామాలు, విశేషమైన పరిణామాలు మహారాష్ట్ర. ఈవేళ శరద్ పవార్ ఫ్యూచర్ చాలా కష్టం, ప్రిడిక్ట్ చేయట్లేదు. ఉద్ధవ్ ఠాక్రే ఇంపాసిబుల్. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద జవాబు చెప్పుకోవాలి. వాళ్ళ నాయకుడు ఇప్పటి వరకు పటోలే అనే వ్యక్తి ఎంతో 50,000తో గెలుస్తే, 1,00,000తో గెలుస్తే ఎప్పుడు ఓడిపోయిన మనిషి ఓడిపోతున్నారని వచ్చింది. మరి ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద నష్టం. ఎందుకంటే మహారాష్ట్ర మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది తప్పు అనుకుంటాం. పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వాక మాకు 31 వచ్చినాయి, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, రోజు అంటాం. అనవసరం ఛాలెంజ్ కదా. అది క్వైట్గా పోతే అయిపోతుంది కదా. తర్వాత నరేంద్ర మోడీ గారు అక్కడ మిత్రులు ఒప్పుకోరు. ఆయన ప్రభావం కూడా చాలా తక్కువ ఈ ఎలక్షన్లో. స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు చక్కని ఎఫర్ట్ బీజేపీ చేసి కావలసిన సీట్లు ఏక్నాథ్ షిండేకి ఇచ్చారు. 85-90 సీట్లు ఇచ్చారు. ఆయన క్యాండిడేట్స్ లేని చోట క్యాండిడేట్స్ ఇచ్చారు. సో బీజేపీ చాలా చక్కటి ఎఫర్ట్ చేశాడు. మనం రాకపోయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి ఈ గవర్నమెంట్ రాకపోతే చాలా కష్టమైపోతుంది. వేళ బీజేపీ మహారాష్ట్రలో ఓడిపోతే వచ్చే 3-4 సంవత్సరాలు చాలా కష్టమైన పరిస్థితి అవుతుంది బీజేపీ. మహారాష్ట్రలో ఇప్పుడు అనుకున్న రిజల్ట్స్ కనుక ఆఖరి వరకు ఉంటే, వాళ్ళు గెలిస్తే విశేషమైన ఫ్యూచర్ బీజేపీకి, కొత్త నాయకుడికి ఉంటుంది చాలా. ఎందుకంటే మహారాష్ట్రలో నేను అంతా చెప్పాను కదా, పాలిటిక్స్కి పెద్ద పరిణామాలు ఉంటాయి. ఒకటి శరద్ పవార్ ఏం చెప్పుకుంటారు, 12 ఎమ్మెల్యేలా 13 ఎమ్మెల్యేలా. అజిత్ పవార్ 30-40. ఇంకోటి కూడా చెప్తున్నా, నన్ను విమర్శిస్తారు. ఉద్ధవ్ ఠాక్రేకి 93 ఎంపీలు ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఇప్పుడు? శరద్ పవార్కి 80 గెలిచారు. ఎంతమంది ఉంటారు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 4-5 సంవత్సరాలు ఉండదా? సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండదా? ఉంటారా అక్కడ? వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు. చాలా పెద్ద పరిణామం. ఎస్, జార్ఖండ్ బీజేపీకి పోయిందంటే అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎంతో పోయింది, ఏం తప్పు చేశాం. 2 ట్రైబల్ రాష్ట్రాలు ముఖ్యమంత్రి ఇచ్చారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. రాష్ట్రపతి ఇచ్చారు. ట్రైబల్స్ లో మంచి ఇంపాక్ట్ బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్నారు. జార్ఖండ్ లో చేయలేకపోయారే. అక్కడ ఉన్న 25-26 ట్రైబల్ సీట్లు రిజర్వ్ లో ఎన్ని వచ్చింది అది మనకు చెప్పేస్తారు కదా. అక్కడ ఫెయిల్ అవ్వలేదు. సో ఈవేళ ఇంకో పరిణామం ఏంటంటే, హైదరాబాద్ లో హోటల్ బుకింగ్ 300 రూమ్ల ఏం అవసరం ఉండవు. పెంటపాటి పుల్లారావు గారు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు 26తో ముగియబోతుంది. అంటే కరెక్ట్గా ఒక 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లోనే ఒక క్లారిటీ రావాలి. క్లియర్ కట్గా ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం అనేది స్పష్టమైపోయింది. బిగ్ ఫిగర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 216 స్థానాలు వాళ్ళు లీడ్లో ఉన్నారు. మొన్నటి వరకు ఏక్నాథ్ షిండే చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 148 స్థానాల్లో పోటీ చేస్తే 110 స్థానాల్లో పైగా లీడ్లో ఉన్న వాతావరణం. ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే ఎవరు లీడ్లో ఉండొచ్చు? పరిణామాలు ఎలా ఉండొచ్చు? ప్రసక్తి లేదు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి. ఏక్నాథ్ షిండే విజయం మీరు చూస్తే విశేషంగా ఉద్ధవ్ ఠాక్రే షిండేని తగ్గించేశారు. అలాగే అజిత్ పవార్ కూడా పోతాడు ఏం రావనుకుంటే ఇప్పుడు చూసిన లీడ్ బట్టి శరద్ పవార్ కూడా పూర్తిగా డిస్మిస్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయాడు. బీజేపీకి కరెక్ట్ మరాఠా క్యాండిడేట్ ఎవరు లేరు. ఫ్రాంక్గా చెప్పాలి, ఫడ్నవీస్ చక్కటి మనిషి, మంచి ఆర్గనైజేషన్.
కానీ మన 2019లో ఫెయిల్ అయ్యారు. బీజేపీ 154 సీట్లు పోటీ చేసి అప్పుడు 106 సంపాదించారు. ఆయన కమ్యూనిటీ, ఆయన మంచి లీడర్, నేను కాదంటలేదు, మంచి ఆర్గనైజర్, కానీ కుదరదు. ఎక్సెప్టెడ్ ఫేస్ కాదు. ఏక్నాథ్ షిండే హీరో ఆఫ్ ద మ్యాచ్. అజిత్ పవార్ కూడా బ్రహ్మాండంగా చూశారు. పరిణామాలు, విశేషమైన పరిణామాలు మహారాష్ట్ర. ఈవేళ శరద్ పవార్ ఫ్యూచర్ చాలా కష్టం, ప్రిడిక్ట్ చేయట్లేదు. ఉద్ధవ్ ఠాక్రే ఇంపాసిబుల్. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద జవాబు చెప్పుకోవాలి. వాళ్ళ నాయకుడు ఇప్పటి వరకు పటోలే అనే వ్యక్తి ఎంతో 50,000తో గెలుస్తా, 1,00,000తో గెలుస్తా, ఎప్పుడు ఓడిపోయిన మనిషి ఓడిపోతున్నారని వచ్చింది. మరి ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద నష్టం. ఎందుకంటే మహారాష్ట్ర మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది తప్పు అనుకుంటాం. పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వాక మాకు 31 వచ్చినాయి, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, రోజు అంటాం. అనవసరం ఛాలెంజ్ కదా. అది క్వైట్గా పోతే అయిపోతుంది కదా. తర్వాత నరేంద్ర మోడీ గారు అక్కడ మిత్రులు ఒప్పుకోరు. ఆయన ప్రభావం కూడా చాలా తక్కువ ఈ ఎలక్షన్లో. స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు చక్కని ఎఫర్ట్ బీజేపీ చేసి కావలసిన సీట్లు ఏక్నాథ్ షిండేకి ఇచ్చారు. 85-90 సీట్లు ఇచ్చారు. ఆయన క్యాండిడేట్స్ లేని చోట క్యాండిడేట్స్ ఇచ్చారు. సో బీజేపీ చాలా చక్కటి ఎఫర్ట్ చేశాడు. మనం రాకపోయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి ఈ గవర్నమెంట్ రాకపోతే చాలా కష్టమైపోతుంది. వేళ బీజేపీ మహారాష్ట్రలో ఓడిపోతే వచ్చే 3-4 సంవత్సరాలు చాలా కష్టమైన పరిస్థితి అవుతుంది బీజేపీ. మహారాష్ట్రలో ఇప్పుడు అనుకున్న రిజల్ట్స్ కనుక ఆఖరి వరకు ఉంటే, వాళ్ళు గెలిస్తే విశేషమైన ఫ్యూచర్ బీజేపీకి, కొత్త నాయకుడికి ఉంటారు. చాలా. ఎందుకంటే మహారాష్ట్రలో నేను ఇందాక చెప్పాను కదా, పాలిటిక్స్కి పెద్ద పరిణామాలు ఉంటాయి. ఒకటి శరద్ పవార్ ఏం చెప్పుకుంటారు, 12 ఎమ్మెల్యేల 13 ఎమ్మెల్యేల. అజిత్ పవార్ 30-40. ఇంకోటి కూడా చెప్తున్నా, నన్ను విమర్శిస్తారు. ఉద్ధవ్ ఠాక్రేకి 93 ఎంపీలు ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఇప్పుడు? శరద్ పవార్కి 80 గెలిచారు. ఎంతమంది ఉంటారు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 4-5 సంవత్సరాలు ఉండదా? సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండదా? ఉంటారా అక్కడ? వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చేవాడు. చాలా పెద్ద పరిణామం. ఎస్, జార్ఖండ్ బీజేపీకి పోయిందంటే అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎంతో పోయింది, ఏం తప్పు చేశాం. 2 ట్రైబల్ రాష్ట్రాలు ముఖ్యమంత్రి ఇచ్చారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. రాష్ట్రపతి ఇచ్చారు. ట్రైబల్స్ లో మంచి ఇంపాక్ట్ బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్నారు. జార్ఖండ్ లో చేయలేకపోయారే. అక్కడ ఉన్న 25-26 ట్రైబల్ సీట్లు రిజర్వ్ లో ఎన్ని వచ్చింది అది మనకు చెప్పేస్తారు కదా. అక్కడ ఫెయిల్. సో ఈవేళ ఇంకో పరిణామం ఏంటంటే, హైదరాబాద్ లో హోటల్ బుకింగ్ 300 రూమ్ల ఏం అవసరం ఉండవు. ఎందుకంటే ఇది పెద్ద ఇంపాక్ట్. ఏక్నాథ్ షిండే ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అని చాలా బలంగా చెప్తున్నారు. మరి ఎందుకు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎందుకు ఆ స్పష్టత ఇవ్వలేదు? ఇచ్చారు. ఆయన అడిగితే ఏక్నాథ్ ఫడ్నవీస్ ని అందరినీ ఇప్పుడు ఉన్నారు కదా మాకు ముఖ్యమంత్రి అన్నారు అంతే. ఎందుకంటే బీజేపీ లీడర్ కూడా ఉత్సాహం ఉండాలి, పోకూడదు, అందరూ మావోడు అవుతాడు, అవన్నీ పెట్టారు. కానీ ఇప్పటి వరకు వచ్చింది ఫడ్నవీస్ లీడింగ్ లో లేదని వచ్చింది. లీడింగ్ లో రావచ్చు. అవును, ఫడ్నవీస్ గుడ్ ఆర్గనైజర్. దానికి ఏం 5,000 లోపు లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు రావచ్చు. ఆయన మాస్ లీడర్ కాదు. మాస్ లీడరు ఏక్నాథ్ షిండే వచ్చాడు. ఏక్నాథ్ షిండే పొజిషన్ ఏంటి ఇవాళ? నితీష్ కుమార్ పొజిషన్ బీహార్ లో 20 సంవత్సరాలు బట్టి ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు తప్ప ముఖ్యమంత్రిగా. ఏక్నాథ్ షిండే ఆ స్టేజ్కి వస్తాడా చెప్పలేం, కానీ చాలా ఎమర్జ్ అయిపోయాయి ఈ 2.5 సంవత్సరాలు. మహారాష్ట్రలో ఇప్పుడు ఆయన ఒక కీ ఫిగర్. మరాఠాస్ కి అందరికి అయిపోయాడు. ప్రజలందరికీ అర్బన్ ఏరియాస్ కంట్రోల్లో ఉన్నాయి. బాంబే, తానే, కొంకన్ అర్బన్ ఏరియాస్ ఏదైతే శివసేనకు ఉండేవి అన్ని పోయినాయి. వాళ్ళకి ఇతనే లీడరు. ఉద్ధవ్ ఠాక్రేకి చాలా కష్టమైన పరిస్థితి ఫ్యూచర్. ఎందుకంటే ఫెయిల్డ్ లీడరు, ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ వచ్చేస్తారు, ఎవరు ఉండరు. పెద్ద పరిణామాలు మహారాష్ట్ర. బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్.